హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో అయితే నేను స్టిచ్ చేసిన 3 బ్లౌజెస్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. బ్లౌజెస్ అయితే నాకు కస్టమరే రిఫరెన్స్ పిక్ పంపించి డిజైన్ చేయమన్నారు. అందులో ఫస్ట్ వన్ అయితే ఇదండి. గ్రీన్ కలర్ శారీకి బ్లూ బార్డర్ అయితే ఇచ్చారు. బార్డర్‌కి మ్యాచ్ అయ్యేలా బ్లౌజ్ పీస్ ఇచ్చారండి. సో, దీన్నైతే నేను మనకు 2 సైడ్స్ అయితే బ్లౌజ్‌కి బార్డర్స్ ఇస్తారు కదా! వన్ సైడ్ బార్డర్‌ని ఈ విధంగా అయితే స్టిచ్ చేశాను బ్యాక్ సైడ్. గోల్డ్ కలర్‌తో పైపింగ్ అనేది స్టిచ్ చేశాను. హ్యాండ్స్‌కి ఇంకో సైడ్ ఇచ్చిన బిగ్ బార్డర్ ఉంటుంది కదా! దాన్నైతే స్టిచ్ చేసి ఎడ్జ్‌కైతే నేను పైపింగ్ అనేది ఇచ్చాను గోల్డ్ కలర్‌తో. చూడండి ఈ విధంగా. వేరే ఏ డిజైన్ అయితే పెట్టలేదు హ్యాండ్‌కి. ఓన్లీ బార్డర్ యూజ్ చేస్తూ స్టిచ్ చేశాను. ఫ్రంట్ అయితే నార్మల్ రౌండ్ నెక్ ఇచ్చి పైపింగ్ ఇచ్చానండి. ఇదైతే నా ఫస్ట్ బ్లౌజ్. అండ్ సెకండ్ వన్ వచ్చేసి పికాక్ గ్రీన్ అనమాట. శారీ అంతా మనకి బార్డర్ వచ్చేసి థిక్ గ్రీన్ అయితే ఇచ్చారు. దీని మీదకైతే చాలా సింపుల్ బ్లౌజ్ అండి. ప్రెజెంట్ ట్రెండ్ అవుతుంది. బ్యాక్ సైడ్ అయితే ప్లెయిన్‌గా ఇచ్చాను. ఏం డిజైన్ పెట్టకుండా పైపింగ్ ఇచ్చాను గోల్డ్ కలర్‌ది. ఫ్రంట్ వచ్చేసి హైలైట్ అవుతది ఇందులో. మనకి బార్డర్‌ని యూజ్ చేస్తూ ఈ విధంగా అయితే స్టిచ్ చేశాను. అది హైలైట్ అవ్వడానికైతే పైపింగ్ ఇచ్చాను. హ్యాండ్స్‌కైతే నేను బిగ్ బార్డర్ యూజ్ చేస్తూ స్టిచ్ చేశాను. ప్లస్ స్మాల్ పఫ్ అయితే ఇచ్చాననమాట. ఈ విధంగా స్టిచ్ చేశాను. ఈ బ్లౌజ్‌లో ఏంటంటే ఫ్రంట్ ఒకటే హైలైట్ అవుతుంది కాబట్టి బ్యాక్ అంతా సింపుల్‌గా ఉంటది. నెక్స్ట్ వచ్చేసి రెడ్ కలర్ శారీ అండి. కంప్లీట్ రెడ్ ఉంటుంది. గోల్డ్ జెర్రీతో అయితే మనకి ఇక్కడ చూసారుగా బార్డర్ అయితే ఇచ్చి ఆహ్, హైలైట్ చేశారనమాట. సో, దీనికి ప్లెయిన్ ఇచ్చారు బ్లౌజ్ అంతా. 2 సైడ్ బార్డర్ ఇచ్చారు. సో, వన్ సైడ్ బార్డర్‌ని అయితే నేను యూజ్ చేస్తూ బ్యాక్ సైడ్ ఇలా స్టిచ్ చేశాను. దానికి 1 ఇంచ్ గ్యాప్‌తో గోల్డ్ కలర్ పోట్లీ బటన్స్ అయితే ఇచ్చి హైలైట్ చేశాననమాట. అండ్ హ్యాండ్‌కి ఇంకో వన్ సైడ్ బార్డర్ ఉంటుంది కదా! బిగ్ బార్డర్ అది యూజ్ చేస్తూ స్టిచ్ చేశాను. అండ్ కింద కూడా నేను పోట్లీ బటన్స్ అయితే ఇచ్చాను. చూడండి. ఫ్రంట్ అయితే నార్మల్ రౌండ్ నెక్ అండి. ఏం డిజైన్ ఉండదు. ఈ విధంగా అయితే స్టిచ్ చేశాను. సో, ఈ 3 బ్లౌజుల్లో మీకు ఏది బాగా నచ్చింది? అలాగే బ్లౌజ్ డిజైన్స్ ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి.